ఫిరాయింపులు అంతర్గత కలహాలు షోకాజ్ నోటీసులు ఇలా రాష్ట్రంలో పార్టీ ప్రస్తుత పరిస్థితిపై ఢిల్లీ పెద్దలకు ప్రోగ్రెస్ రిపోర్ట్ సమర్పించారు పీసీసీ చీఫ్ ఉత్తమ్. పార్టీ నాయకుడిగా తాను తీసుకున్న చర్యలు వివరిస్తూనే మిగిలిన నేతల వైఖరిపైన పెద్దలకు ఫిర్యాదు చేశారు. ఇక జంప్ జిలానీల గురించి బాధపడాల్సిన అవసరమే లేదని 2019లో అధికారం రావటం గ్యారంటీ అని అగ్రనేతలకు అభయమిచ్చారు ఉత్తమ్. రాష్ట్రంలో పార్టీ పరిస్థితిని ఢిల్లీ పెద్దలకు వివరించారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. కొందరు నేతల వలసతో పార్టీకి వచ్చిన నష్టమేమీ లేదని అగ్రనేతలకు వివరించారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితులు, అంతర్గత కలహాలు, నేతలకు షోకాజ్ నోటీసులు, కోమటిరెడ్డి కామెంట్స్ వ్యవహారాలపై పెద్దలకు వివరించారాయన. ఉదయం కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ ను కలిశారు ఉత్తమ్. రాష్ట్రంలో కాంగ్రెస్ తరపున చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. మధ్యాహ్నం తర్వాత రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ ను కలిసి ఇతర విషయాలపై చర్చించారు. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లోకి వెళ్తున్న నేతలందరిది అవకాశవాద రాజకీయమన్నారు ఉత్తమ్. తమ పక్షాన ప్రజలు ఉన్నారని 2019లో అధికారంలోకి వస్తామన్న నమ్మకం ఉందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులు, కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు, ఇతర విషయాలపై మరి ఢిల్లీలో అధిష్టాన పెద్దలతో చర్చించడం జరిగింది. ఈ విషయాలు మరింత క్షుణ్ణంగా రేపు పీసీసీలో కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ ఉంది. దిగ్విజయ్ సింగ్ గారు, కుంటియా గారు, కె రాజు గారు వస్తున్నారు. అక్కడ అన్ని విషయాలు చర్చించి నిర్ణయాలు తీసుకుంటాం. కాంగ్రెస్ పార్టీ వల్ల వాళ్ళు లబ్ధి పొందారు. ఇటువంటి వ్యక్తులు పోతున్నారని చెప్పి మనం ఏమాత్రం కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు. వీళ్ళు పోయినా ఏ విధమైనటువంటి కాంగ్రెస్ పార్టీకి నష్టం లేదు. ఇక రాష్ట్రంలో పరిస్థితులు చక్కదిద్దేందుకు రేపు కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ నిర్వహిస్తోంది పీసీసీ. రేపు గాంధీ భవన్ లో జరిగే ఈ సమావేశానికి దిగ్విజయ్ సింగ్, కుంతియా, కొప్పుల రాజు హాజరు కానున్నారు. పార్టీ పెద్దలు, మిగిలిన నేతలు ఇచ్చే సలహాలు, సూచనల ఆధారంగా కమిటీ నిర్ణయాలు తీసుకోనుంది.